ఆత్మలు రాత్రిపూట మాత్రమే కాదు, పగలుపూట కూడా తిరుగుతుంటాయి. వీడియో చివరి వరకు చూడండి. ఆత్మలు చెడు ఆత్మలు, మంచి ఆత్మలు 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు రాత్రిపూట సంచరించే ఆత్మల గురించి పక్కన పెడితే, మీరు చూసుకుంటే మన తాతల కాలంలో ఏదైనా అత్తరు కానీ, పర్ఫ్యూమ్ కానీ డే టైంలో వేసుకుంటుంటే, అది కూడా మధ్యాహ్నం టైంలో అత్తర్లు, స్ప్రేలు కొట్టుకుంటుంటే వద్దు అని చెప్పేవాళ్ళు. మామూలుగా ఉతికిన బట్టలు వేసుకొని వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. ఇది మా నాయనమ్మ కూడా మాతో చెప్పేది. మా తాతయ్య కూడా మాతో చెప్పేవాడు. ఇంత ఎర్రటి ఎండలో బయలుదేరుతున్నావు, ఆ పర్ఫ్యూమ్లు అవి వద్దు అని చెప్పేవాళ్ళు. ముఖ్యంగా అత్తర్లు ఎందుకు వద్దు అనేవాళ్ళు మన పాతకాలంలో? దీని వెనుకే అద్భుతమైన నిజాలున్నాయి. మంచి ఘుమఘుమలాడే స్మెల్ వచ్చినప్పుడు ఆత్మలు ఆకర్షించబడతాయి. ఇది సైంటిస్టులు పేర్కొన్న నిజం. దీని కారణంగానే మధ్యాహ్నం పూట బయటికి ఒంటరిగా వెళ్ళొద్దు అంటారు. అదేంటి అంటే, ఈ విషయాలన్నీ చెప్పకుండా ఎండ ఎక్కువగా ఉంది వద్దు అని చెప్తారు. మరి అత్తరు ఎందుకు వేసుకోకూడదు, పర్ఫ్యూమ్ ఎందుకు బాడీకి వేసుకోకూడదు అంటే కూడా అది ఎండలో అలా వేసుకుని వెళ్ళడం మంచిది కాదు అని చెప్తారు తప్ప, ఇలాంటి విషయాలు చెప్తే ఓపెన్గా ఆత్మలు అవి ఇవి అంటే పిల్లలు భయపడతారు అని అలా చెప్పేవాళ్ళు. నిజానికి బూజు పడిన చోట, అంటే రోతగా ఉన్న నిర్మానుష్యమైన ప్లేస్లో ఎలా అయితే ఆత్మలు అట్రాక్ట్ అయ్యి అక్కడ ఉంటాయో, శుభ్రంగా శుచిగా అద్భుతమైన స్మెల్ వస్తూ ఉన్నప్పుడు కూడా ఆత్మలు అట్రాక్ట్ చేయబడతాయి. బూజు పట్టిన ప్రాంతాల్లో 100కి 90% ఉండొచ్చు. అలాగే అత్తరు మంచి సువాసన ఉన్న ప్రాంతంలో 100కి 75% ఉండొచ్చు. ఇది శాస్త్రవేత్తలు కనిపెట్టిన నిజం. ఇవి చెడు ఆత్మల, మంచి ఆత్మల అన్నది చెప్పలేము. ఎందుకంటే మన కళ్ళకి ఫిజికల్గా అవి కనిపించవు. ఇదనమాట. పాతకాలంలో ఎందుకని అత్తర్లు, స్ప్రేలు కొట్టుకోవద్దు ఎండ టైంలో, ఎర్రటి ఎండలో అంటే దానికి కారణం ఇదే. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.